ఇవి మళ్ళీ క్రిస్పీగా కూడా ఉంటున్నాయి తింటుంటే. ఇలా కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి స్మాష్ చేసుకుందాం. అంతా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం, బాగా దీన్ని స్మాష్ చేసుకుందాం. ఇలా గప్చుప్పుల్ని వేయించి తీసుకుందాము. ఈవెన్గా సేమ్ ఒకే అంత ఉండేటట్టుగా చేసుకుంటాం. మినీ ఆమ్లెట్ కట్లెట్ రెడీ. సేమ్ ఒకే అంత ఉండేటట్టుగా చేసుకొని వేసుకుందాం. మినీ ఆమ్లెట్ కట్లెట్ రెడీ. ఈ ఆమ్లెట్కి అంతా ఇది స్టిక్ అయిపోద్ది అంతా. దీన్ని రెండో వైపు కూడా కాల్చుకుందాం. దీన్ని వేరే బౌల్లో వేసుకుందాం. మన గప్చుప్ ఆమ్లెట్ రెడీ. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇవి మళ్ళీ క్రిస్పీగా కూడా ఉంటున్నాయి తింటుంటే. ఇలా